రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీ కులగణనకు మద్దతు ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు మాజీ జస్టిస్ వి ఈశ్వరయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టికల్ 243D6లను సవరించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వంటి వారి జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని మోడీ బీసీల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రతి సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాలి. చేయకుండా ఈసారి రాజ్యాంగంలో ఆర్టికల్ 372A(1 and 2) ప్రకారం భారతదేశంలో మొత్తం వీళ్ళ యొక్క గణగణన చేసి ఆ యొక్క ఉన్న సెంట్రల్ ఓబీసీ లిస్టులో మనము అందులో చేర్పేయడం కానీ తీసివేయడం కానీ జరగాలి. దాంట్లో వర్గీకరణ కూడా సబ్ కేటగిరీస్ జరగాలి. అట్లనే 342A(3) కింద ప్రతి రాష్ట్రం కూడా ఒక లా చేసి ఈ రాష్ట్రంలో కూడా కుల జనగణన జరిపి దానికి ఆధారంగా మనము ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, అట్లనే లోకల్ బాడీస్, సోషల్ వెల్ఫేర్, ఎకనామిక్ మెజర్స్ తీసుకోవాలని రాజ్యాంగం చెప్తా ఉంటుంది. కాబట్టి 342A(3) ప్రకారం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణని, నరేంద్ర మోదీ గారు ఏ ముఖం పెట్టుకొని రేపు బీసీల ఓట్లు అడుగుతారు? నరేంద్ర మోదీ గారికి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు దేశంలో బీసీల కోసం ఏమన్నా చేసిండా అంటే ఏమి చేయలేదు. అల్లికి అల్లి, సున్నకు సున్నా. మేము దేశంలో 60% బీసీలు ఉంటే కేవలం 27% మాత్రమే అత్యవసర రిజర్వేషన్లు పెట్టి అన్యాయం చేశారు. ఆ రిజర్వేషన్ను గండి కొట్టడానికి ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ను మా మీద బలవంతంగా రుద్ది బీసీ రిజర్వేషన్ను కొల్లగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా అన్యాయం చేసిందంటే ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీల గొంతు కూర్చుండడానికి